శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం పట్టణంలో పాత శ్రీకాకుళం కలెక్టర్ బంగ్లా వద్ద పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త లోకనాథం నందికేశ్వరరావు విశ్రాంత ఉపాధ్యాయుడు మాట్లాడుతూ ప్రతి ఏడాది తమ ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా వేడుకలు జరుపుతామని, పూజల అనంతరం ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది భక్తులకు ఉచిత అన్నదానం ప్రసాదం ప్రతి సంవత్సరం ఉచితంగా అందిస్తామని సందర్భంగా తెలిపారు. రామనామం ఎక్కడున్నా బాష్పపూరిత జలనయనాలతో కనిపించే రూపం ఒక్క ఆంజనేయునిదే అయి ఉంటుంది అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు లోకనాథం నందికేశ్వరరావు, లోకనాథ్ రామారావు, వనమాలి శాంతారావు, ఆలయ ప్రధాన అర్చకులు చదువుల సాంబశివరావు, ఆలయ కమిటీ సభ్యులు మొదలైన వారు పాల్గొన్నారు. అద్భుతంగా ఆ రోజు మధ్యపాటి రాజగోపాల్ గారు ఎంపీ గారు ఆనాటి నియమకాలు ఆనాటి నాటి ఏర్పడి కూడా దిగ్విజయంగా సింగ్ గారు, సునీత గారు, అనంత సునీత గారు రోజు ప్రతిరోజు కూడా ఎంత వర్షం గాలిగా ముఖ్యంగా ఉన్నా కూడా దర్శనం చేసి ఉండేవారు. రాజు గారు కలగారు చేసేవారు. వారి వర్షాలను కూడా నివాస్ గారు, సునీత గారు, నివాస్ గారు కూడా దేవాలయం అభివృద్ధికి ఎంతో తోడ్పడి ఇవాళ ఇంకా ఉన్నతంగా వాళ్ళే కాదు ఈనాటి రాసిస్తుంది దర్శనం చేసిన రద్దు చేసిన వెన్న కృషించిన ఏం చేసిన సర్వ పాపాలు పోయి గొప్ప అనుభూతి పొంది ఇంటికాలం కూడా సంతోషంతో వారి మాటలతో శ్రీ గురుభ్యో నమః. శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామి అమ్మ మాట్లాడుతున్నాం కొంచెం భక్తులండి. శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామి పరబ్రహ్మణే నమః. నేటి రోజు ప్రతి సంవత్సరము కూడా నిర్వహిస్తున్న విధంగా హనుమత్ వ్రతమైతేనేమి, హనుమత్ జయంతి అయితేనేమి, సంవత్సరానికి 2 మార్లు ఇక్కడికి మేము రావడం, ఆ స్వామివారి యొక్క సేవా కైంకర్యంలో పాల్గొనడం ఇవన్నీ జరుగుతుంది. ఇందాక మేషారు చెప్పినట్టుగా కూడా ఇక్కడ అతి చిన్న కార్యక్రమం నుండి మొదలు పెట్టుకుని అలాగలాగా అంచెలంచెలుగా కూడా ఎదుగుతూ నేటి రోజు చక్కగా ఆ స్వామివారి విగ్రహాలని తేవడం అయితేనేమి, వాటిని అక్కడ పెట్టి కార్యక్రమం చేయించడం అయితేనేమి, అంచెలంచెలుగా అభివృద్ధి భక్తుల్లో కూడా చాలా విధంగా భక్తిభావన పెరిగి ఆ స్వామివారికి ఆభరణాలు చేయించడం, అలాగే కిరీటాలు చేయించడం, విశేషంగా కూడా భక్తులు దీనికి రావడం దండాలుగా. కాకపోతే నిన్న వాతావరణం దృష్ట్యా చూసుకున్నట్లయితే ఈరోజు ఎవరు వస్తారో రారో ఏమో అనుకున్నారు మేషారు. అటువంటిది దండాలుగా కూడా భక్తులు రావడం జరిగింది వైభవంగా. ఆ స్వామివారి విశేషాన్ని ఇంతకన్నా మనం వివరించాల్సిన పని లేదు. అలాగే ఎవరు ఏ కోరికతో ఉన్నా, ఎవరు ఏ ఈతి బాధలతో ఉన్నా ఇక్కడికి వచ్చి ఈ స్థలంకి వచ్చి పూజ చేసుకుని వెళ్ళినట్లయితే వారి యొక్క ఈతి బాధలు వెంటనే కూడా నివారణ అవుతున్నాయి. వారికి ఉండేటటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయని స్వయంగా భక్తులే వచ్చి మాకు చెప్పడం జరిగింది. కాబట్టి విశేషంగా ఈ స్థలానికి అంత పవిత్రత, ఒక క్షేత్రంలాగా ఈ స్థలం విస్తరిస్తూ ఉన్నది. నేటి వరకు అంచనంగా ఇంకా భగవంతుడు ఆ కరుణా కటాక్ష వీక్షణాలని మేషారి దంపతులకి అలాగే కమిటీ సభ్యులు 50 మందికి కూడా ఇచ్చి వారికి తోడ్పడి ఇంకా వైభవంగా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని అందరికీ కూడా కలగాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం అనేది గత కొద్ది సంవత్సరాలకి కూడా ప్రారంభించబడింది. ఆ అన్నదాన కార్యక్రమం విశేషంగా కూడా ఈ రోజుల్లో అంటే హనుమత్ వ్రతం అయితేనేమి, హనుమత్ జయంతి అయితేనేమి ఈ 2 ఉత్సవాల్లోని విశేషంగా కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. అన్నప్రసాద వితరణ అనేటటువంటిది జరుగుతుంది.